కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భార్యను హతమార్చి తగలబెట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల నుంచే శ్రావణి హత్యకు ప్లాన్ చేశాడు భర్త శ్రీశైలం. హైదరాబాద్ ఎర్రగడ్డలో కత్తి కొనుగోలు చేసిన అతడు మహబూబ్ నగర్లో పెట్రోల్ కొన్నాడు. సోమశిల పర్యాటక ప్రాంతానికి వెళ్తామని చెప్పి సాతాపూర్ అటవీ ప్రాంతంలో భార్య శ్రావణిని హత్య చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయవరంకు చెందిన శ్రీశైలం, గోటూరుకు చెందిన శ్రావణిల మధ్య ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మహబూబ్ నగర్లో వేరుగా ఉంటుంది శ్రావణి. ఈ నెల 21న మళ్లీ శ్రావణి వద్దకొచ్చాడు శ్రీశైలం. కలిసుందామని నమ్మించాడు. సోమశిల వెళ్దామని బైక్పై సాతాపూర్ అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సోమశిల అనే పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పేసి నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో దాడి చేసి హతమార్చి ఆ తర్వాత పెట్రోల్తో తగలబెట్టినటువంటి అతి కిరాతకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే శ్రావణి అనేటువంటి వివాహితను భర్త శ్రీశైలము ఈ నెల 21న ఇంటి నుంచి సోమశిలకు వెళ్దాము, అక్కడ పర్యాటకము బాగుంటుంది చూసొద్దామని చెప్పేసి నమ్మించి బైక్పై తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత పెద్దకొత్తపల్లి శివారులో హతమార్చి ఆ తర్వాత అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మనం ప్రస్తుతము శ్రావణికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు జరిగింది శ్రావణికి సంబంధించిన హత్య? మీకు మీ అల్లుడు ఏం చెప్పి తీసుకెళ్లాడు అమ్మాయిని? మా అల్లుడు మాకేం చెప్పలేదు సార్. మేము విలేజ్ వెళ్ళిపోయినాము. అయితే మా పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు కలిసి చేసినాము. మేము ఎప్పటికీ కొట్లాడమంటే చెప్పి బాండ్ పేపరు ఈ బాండ్ పేపర్ మీద రాసుకొని పాపను వివాహం చేసినాము. ఇక్కడ పెద్ద మనుషుల సంతకాలు ఇవి. అయితే చేసి 4 సంవత్సరాలు మాత్రం బాగున్నారు, 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత గొడవ పడి అదే ఇంతకుముందు చెప్పినా కదా, వేడి నూనె నెత్తిమిన పోసి కొట్టిండు. కొడితే మాకు ఫోన్ చేస్తే మేము అడగనికి పోతే మా అమ్మని కూడా వాడు చూస్తే మళ్ళీ వాడు ఎట్లా ఉంటాడంటే ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాడు. చాలా నటన పరుడు వాడు. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి నీ కూతురు బాధలు చెప్పుకునేది? అమ్మ కొట్టాడు, భర్త కొట్టాడు, ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు చెప్పారు. బాధలు ఇప్పుడు చెప్పుకున్నదంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇక ఆమె కూలి పోయినట్టుగా ఆమె సర్పంచ్ ఇలాక కూడా చేసింది. నెంబర్ లెక్క సర్పంచ్ తనం ఉన్నప్పుడు నెంబర్ చేసింది. అక్కడనే చేసింది. కానీ ఆడబిడ్డలు కూడా మంచి వాళ్ళు గారు. ఆడబిడ్డలతో కూడా ప్రాబ్లమే ఉంది. ఆడబిడ్డలు అట్లా తీసుకుపోయినారు. ఈ పిల్లగాన్ని అమ్ముకున్నామని వాడు అమ్ముకున్నాడు. కొడుకు తల్లిని అమ్ముకున్నాడని సొంతము వాళ్ళ బావమరిదినే చేసిందని అనుమానం. అది కూడా నిజమేనేమని కూడా మేము కూడా ఏమనలే. అట్లా మా పిల్లని తీసుకురానికి పోయినప్పుడు వాడు కూడా భార్య భర్తలను కలుపుతాని తీసుకుపోయాడు. సింగాయపల్లె రమేష్ అనేటవాడు. అయితే అన్న చెల్లెంటారు కదా, సరే లేదు అక్రమ సంబంధం ఉంది నేను అట్లా కూడా అంటా కడితే సరే అని మేము మా పాటికి మేము తల్లిదండ్రులు కదా దాపెట్టుకోవాలి కదా కడుపులు. సరే అనుకున్నాం. అక్కడ వనపర్తి గ్రామంలో, వనపర్తి మండలంలో, జిల్లాలో ఈ బాబు తప్పిపోయినప్పుడు వాడే తీసుకొని పోయి అమ్ముకున్నాడు. అమ్ముకుంటే బాబా బామ్మర్దుల కన్సల్ట్ ఉన్నందుకే అమ్ముకుంటాడు కదా, వానికే ఇవ్వాలి, మీనికి ఎట్లుంటుంది
వేరే వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? రాయవరం సొంతూరులో ఉండేవాళ్ళ? రాయవరం సంతూరు గారు అక్కడనే కొన్ని రోజులు మంచిగానే సంసారం చేశారు. ఒక 4-5 సంవత్సరాలు మంచిగా సంసారం చేశారు పిల్లలు పుట్టే వరకు. ఈ పాప పుట్టింది, బాబు పుట్టిన తర్వాత ఇంకా ఇక్కడనే వదిలిపెట్టి పోయిండు. ఇక అప్పటి నుంచి ఈ పాప ఒక్కతే పాప మస్తు కష్టపడింది. అక్కడ ఇక్కడ పని చేసుకొని పిల్లల్ని మస్తు సాకింది. పిల్లల్ని అక్కడ మా దగ్గర జాబ్ చేసుకుంటుంది. కనీసం లాస్ట్ ఇయర్ జూన్ నుంచి వీడు పరిచయం మళ్ళీ వచ్చిండు. మేము వద్దు అసలు ఎందుకు వస్తున్నావు అంటే కూడా లేదు నాకు నా భార్య పిల్లలు కావాలని వచ్చిండు సార్. నమ్మించి గొంతు పోసిండు. చేసుకునేట ఆమె పిల్లల్ని పోషించుకుంటుండే. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు, తల్లి లేకుండా చేసిండు. వాడిని మాత్రం కఠినంగా చికిత్సించాలి. వాడి ఆస్తికి పిల్లలకు చెందాలి సార్. వాడు వైఫ్కి కూడా చెప్పకుండా అమ్ముకున్నాడు మొత్తము. వాళ్ళ అక్క వాళ్ళు తీసేసుకున్నారు వాడిని ఆస్తి. వాళ్ళ అక్క వాళ్ళు కూడా దొబ్బేసిండ్రు. సో ఆయన ఆస్తి పిల్లల కన్నా చెందాలి. ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మాకైతే. సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.